వైసీపీ ప్రభుత్వాల్లో ఒక వెలుగున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ దారుణ పరాజయం పాలయ్యారు. ఆయనేంటి ఆయన ఫ్యామిలీ నుంచి పోటీ చేసిన అందరూ ఊడ్చిపెట్టుకుపోయారు. విజయనగరం జిల్లా రాజకీయాలను 20 ఏళ్ల పాటు శాసించి బొత్సకు ఈసారి కోలుకోలని షాక్ ఇచ్చారు ఓటర్లు. బొత్స కుటుంబం నుంచి పోటీ చేసిన 4 అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వాల్లో ఓ వెలిగిన మంత్రి బొత్స సత్యనారాయణ పొలిటికల్ గా అనామకుడయ్యారు. వైసీపీలో నెంబర్ 2గా వెలుగుతూ ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విజయనగరం జిల్లా రాజకీయాలను శాసిస్తూ వచ్చిన బొత్స కుటుంబాన్ని ఓటర్లు ఊడ్చిపారేశారు. ఆయనతో పాటు భార్య, సోదరుడు, మేనల్లుడు సైతం ఈసారి ఘోర పరాజయం పాలయ్యారు. చీపురుపల్లిలో టీడీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి కళా వెంకట్రావు చేతిలో 11,971 ఓట్ల తేడాతో బొత్స ఓడిపోయారు. 2004 నుంచి చీపురుపల్లిని తన అడ్డాగా మార్చుకుని రాజకీయం చేస్తూ వచ్చారు బొత్స సత్యబాబు. 2004లో మొదటిసారి అక్కడి నుంచి గెలిచిన ఆయన రాష్ట్ర విభజన ఎఫెక్ట్తో ఒక్క 2014 ఎన్నికల్లో తప్ప ఎప్పుడూ అక్కడ ఓడిపోలేదు. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినప్పటికీ వైసీపీని వెనక్కి తోసే 2వ స్థానంలో నిలిచారాయన. ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ కూటమి ప్రభంజనంలో కొట్టుకుపోయారు. పోలింగ్ ముగియగానే జగన్ చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పినప్పుడు విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు ఈ సత్యబాబు. ఇలాంటి వ్యక్తి కనీవిని చూడని విధంగా రేపు రాబోతుంది విజయం. ఏదైతే మా టార్గెట్ 175, 170 ఉందో దాని దగ్గరలోనే విజయం రాబోతుంది. టెంటేటివ్గా జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా అక్కడ ప్రమాణ స్వీకారం మహోత్సవం జరగబోతుందని తెలియజేస్తాం. పాపం వైసీపీ 170 సీట్లు గెలుస్తుందని ధీమాగా చెప్పిన ఆయనకు ఇప్పుడు ఓటర్ పంచ్ గట్టిగానే తగిలింది. గజపతి నగరంలో పోటీ చేసిన ఆయన సోదరుడు అప్పల్ నర్సయ్య కూడా 25,301 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. గవర్నమెంట్ జాబ్ వదులుకుని గత ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి గెలిచిన అప్పల్ నర్సయ్యను టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ పక్కన కూర్చోబెట్టేశారు. ఇక విశాఖపట్నంలో బొత్సకు మరీ పెద్ద స్ట్రోక్ ఇచ్చారు ఓటర్లు. విశాఖ ఎంపీగా పోటీ చేసిన బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ టీడీపీ అభ్యర్థి భరత్ చేతిలో 4,96,063 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయి ఇంటిదారి పట్టారు. ఝాన్సీ 2001 నుంచి 2006 వరకు విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ప్రాతినిధ్యం వహించారు. అప్పట్నుంచే జిల్లాలో బొత్స పెత్తనం మొదలైంది. 2007లో ఝాన్సీ బొబ్బిలి ఎంపీగా, తర్వాత 2009లో విజయనగరం ఎంపీగా గెలిచారు. ఈసారి కూడా ఆమెకు విజయనగరం టికెట్ ఆశించారాయన. అయితే జగన్ విశాఖ పంపించారు. అక్కడ ఓటర్లు ఆమెను ఇంటిదారి పట్టించారు. ఇక నెల్లిమర్ల నుంచి పోటీ చేసిన బొత్స మేనల్లుడు అప్పలనాయుడుకు కూడా అదే ట్రీట్మెంట్ ఎదురైంది. నెల్లిమర్ల నుంచి 2 సార్లు గెలిచిన అప్పలనాయుడుకు ఈసారి జనసేన షాక్ ఇచ్చింది. జనసేన అభ్యర్థిని లోకం మాధవి ఆయనపై 39,829 ఓట్ల భారీ మెజార్టీతో విజయం నమోదు చేశారు. అలా మొత్తం బొత్స ఫ్యామిలీని ఇంటిదారి పట్టించిన ఓటర్లు అసలు విజయనగరం జిల్లాలో వైసీపీకి సీటు లేకుండా చేశారు. For more videos like this, subscribe Big TV channel.